బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వార్థంతో నిండిపోయి రాష్ట్రంలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటూ ఆయన ఈ పూజలు చేశారనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తమ రాష్ట్రం బాగుండాలని, పంటలు పండాలని దేవుళ్లను మొక్కుతుంటే హరీష్ రావు తమిళనాడులోని తిరుచి, కర్ణాటకలోని శివమొగ్గలోని ఆలయాలకు వెళ్లి అమావాస్య రోజుల్లో అఘోరకాళి మందిరాల్లో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. అధికారంపై పదవి దాహంతో ఉన్న హరీష్ రావు అక్కడికి ఎందుకు వెళ్లారో ప్రజలకు వివరణ ఇవ్వాలని, నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే సామా రామ్మోహన్, అద్దంకి దయాకర్లను లీగల్ నోటీసులు పంపారని ఫైర్ అయ్యారు. మాలలు వేసుకుంటారు కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ దేశంలో రెండు రకాల పూజలు ఉంటాయి. కొంత పాజిటివ్ పూజలు ఉంటాయి. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం. మొన్న మాంకాల అమ్మ, ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలే? అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో ఇక మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. స్వార్థంతో నిండిపోయి రాష్ట్రంలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. మొన్న అద్దంకి అన్నారు, నిన్న సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు, ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు. అంటే వాళ్ళు ఏ ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంతా స్ట్రాంగ్ గా ఆరోపిస్తున్నారు? అదేవిధంగా దీనిపైన హరీష్ రావు స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పుకోవచ్చా? అక్రమ రాష్ట్రంలో ఈ పూజలు క్షుద్ర పూజల రాజకీయం చెప్పుకోవచ్చు. వ్యాఖ్యలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో క్షుద్ర పూజలు చేపక్ష నేత అంటూ కాంగ్రెస్ నేతలు వరుసగా మొన్న అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, నిన్న సామా రామ్మోహన్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్, అలానే ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు 10 ఏళ్లు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో తెలంగాణలో అది వర్షాలు పడకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేలాగా కొన్ని క్షుద్ర పూజలు చేస్తున్నారు, తాంత్రిక పూజలు చేస్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున చేశారు. అంటే గత 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇద్దరు క్షుద్ర పూజలు చేశాడు హరీష్ రావు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో మీడియా ముఖంగా వాళ్ళపై లీగల్ నోట్ టీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు పంపారు. లీగల్ నోటీసులు ఇద్దరు నేతలకు పంపారు. దానిపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు మాట్లాడుతూ ఇద్దరు నేతల నోటీసులు పంపారు. వాస్తవాడితే లీగల్ నోటీసులు పంపిస్తారా, మీరు తాంత్రిక పూజలు చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తమిళనాడులోని తిరుచికి ఎందుకు వెళ్ళారు, కర్ణాటకలోని శివమొగ్గకి ఎందుకు వెళ్ళారు, తమిళనాడులోని తిరుచిలో అమావాస్య సందర్భంగా కొన్ని పూజలు చేస్తారు, అలాంటి గుడికి నువ్వు ఎందుకు వెళ్ళినట్టు ఆ ఆధారాలు, డేట్లు అంటే 2 జూన్ హరీష్ రావు తిరుచికి, తమిళనాడు శివమొగ్గ మొదలున్నాయి. నిజమా బయట పెట్టాలని చెప్పాల్సిందే అంటూ మాత్రం సంచలన ఆరోపణలు చేశారు. ఆ డేట్లలో మీరు ఎక్కడ పూర్తి వివరాలు ముందు పెట్టాలి అంటూ మహేష్ కుమార్ గౌడ్ అయితే వ్యాఖ్యలు చేశారు. అంటే అలానే మార్చి 3, 1, 2 మీరు ఎక్కడున్నారు? తిరుచిలో ఉన్నారా, శివమొగ్గలో ఉన్నారా? అక్కడ ఇలాంటి తాంత్రిక పూజలు సిద్ధపడతారని సమాచారం ఉంది మాకు. గుళ్ళకు మీకు ఏం పని,
అంటే హరీష్ రావు కనుక తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, ఏ టెంపుల్ కి వెళ్ళినా మీడియా ముఖంగా మాట్లాడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, ప్రచారం చేస్తారు. కానీ ఈ తిరుచిలోని ఏదైతే ఆ గుడికి వెళ్ళారో, క్షుద్ర పూజల గుడికి, అలానే శివమొగ్గలో వెళ్ళారో, మరి వాటి విషయాల్లో ఎందుకు మీడియాతో మాట్లాడలేదు, సోషల్ మీడియాలో పోస్టులు చేయలేదు అంటూ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఫ్లైట్ టికెట్లు కానీ దానికి మీ ట్రావెల్ కి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీరే చెప్తారా అంటే ఇదే అంశం పైన హరీష్ రావు కూడా నిజంగా నిన్ననే మాట్లాడుతూ అది ఆ రోజు ఏదైతే ఆ 2 రోజులు 2 డేట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదో ఆ 2 రోజుల్లో అక్కడ గుళ్ళకు వెళ్ళిన మాట వాస్తవమే, ఫ్యామిలీతో వెళ్ళాను, సహజంగా అందరు గుళ్ళకు వెళ్తారు, నేను వెళ్ళాను అంటూ కూడా హరీష్ రావు చెప్తారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం లేదు, సత్యంగా క్షుద్ర పూజల కోసమే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళని కలిశారు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలో కూడా ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేశారు అంటే మేము నమ్మలేదు అఘోరాలతో, కానీ ఇప్పుడు హరీష్ రావు చేసిన ఈ పనుల వల్ల హరీష్ రావు ఖచ్చితంగా క్షుద్ర పూజలు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి కనుక కనుక కేసీఆర్ కూడా గతంలో ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేశారనేది ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఇద్దరికి ఎమ్మెల్సీ అద్దంకి అలానే సామారామోహన్ కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ లీగల్ నోటీసులకు కానీ ఓవరాల్ సమాధానం చెప్పాలంటే మీరు ఆ 2 తేదీల్లో శివమొగ్గ, కర్ణాటకలోని శివమొగ్గ, తమిళనాడులోని తిరుచికి ఎందుకు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు అనేది బహిర్గతం చేయాలి తెలంగాణ ప్రజల ముందు. మీరు వాతావరణంలో ఇక్కడ తెలంగాణలో వర్షాలు రాకుండా అధికారం లేకపోవడంతో ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడుతూ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 4 రోజులుగా తెలంగాణలో ఈ క్షుద్ర పూజల, తాంత్రిక పూజల మాట అటు బీఆర్ఎస్ పార్టీ పైన, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఇటకీయాలు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.